ఓం శ్రీమాత్రే నమః. ఆగస్టు 15 ఏకాదశిలోపుగా కుంభరాశి వారు ఈ ఒక్క పని చేస్తే చాలు, ఇక మీకు తిరుగుండదు. అదేంటో చూడండి. కుంభరాశి వారికి ఆగస్టు 15 ఏకాదశిలోపుగా ఎలా ఉండబోతుంది, వీరు చేయాల్సిన పని ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి వారికి ఆగస్టు 15 ఏకాదశిలోపుగా పలు మార్పులనేవి వీరి యొక్క జీవితంలో సంభవించబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు అధికముగా ఉంటూ ఉంటాయి. ఇన్ని రోజులు కూడా ఉద్యోగంలో అధికంగా గొడవల కారణంగా ఉద్యోగం మానేయాలి అనుకోవడం కానీ, లేదా పూర్తిగా ఉద్యోగాన్ని వదిలిపెట్టి సొంత వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా వీరికి అంతగా కలిసి వచ్చేది కాదు. అయితే ఈ సమయంలో మీరేదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా కూడా మొదలు పెట్టుకోవచ్చు. రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉండబోతూ ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇబ్బందులు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. వ్యాపారస్తులకు అంతా కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉంది. కాకుంటే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ధన ప్రాప్తి అనేది కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. ధనం అనేది కొంతమంది మీ దాకా చేరకుండా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తస్మత్ జాగ్రత్త. స్త్రీలకు కుటుంబ సమస్యలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మానసిక సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక రైతుల విషయానికి వచ్చినట్లయితే రైతులకు అంతా కూడా బాగుండబోతూ ఉంది. సినీ మీడియా రంగాల్లో ఉన్నవారికి కష్టం పెరుగుతుంది. కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అంతే. ఈ విషయాల్లో మీరు జాగ్రత్త పడుతూ కనుక ముందుకు వెళితే అన్ని విధాలుగా కూడా నష్టాన్ని దూరం చేసుకుని మంచి ఫలితాలు చూడగలుగుతారు. విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే విద్యార్థులు కష్టపడితే కనుక మంచి సమయం అనేది మీ వెంటే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు అడుగులు వేస్తే కనుక, అంటే చికిత్స చేయించుకుంటే కనుక ఖచ్చితంగా మీరైతే అనారోగ్య సమస్య నుండి బయటపడగలుగుతారు. ఇక ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే అనుకూలించదు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడపగలుగుతారు. అంటే వివాహం జరిగిన వాళ్ళు వారి యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగానే గడపగలుగుతారు. ప్రేమ విషయంలో మాత్రం నిరాశ చెందక తప్పదు. ఎవరికైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరంగా మార్పులు చూస్తారు. ఏలినాటి శని ప్రభావం వల్ల ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. కోరుకున్న దూరం కావడం కానీ ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్త పడండి. కెరియర్ పరంగా మార్పు చూడగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా మధ్యస్థగా ఉంటుందని ముందే చెప్పుకున్నాం కదా, కాబట్టి జాగ్రత్త పడండి. ఎక్కువగా ధనం కూడా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయండి. శుభ ఫలితాలు పొందగలుగుతారు. శుభవార్తలు వినగలుగుతారు. శనికి తైలాభిషేకం వంటివి చేయడం వల్ల కష్టాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారు మర్చిపోకుండా శనికి తైలాభిషేకం వంటివి చేయించుకోండి. దీని కారణంగా ఏంటంటే శుభ ఫలితాలు చూడడం మాత్రమే కాదు, మీ జీవితంలో మీరు చాలా వరకు కూడా కష్టాల నుండి బయటకైతే రాగలుగుతారు. అలానే దుర్గాదేవిని కూడా పూజించే ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం వంటివి కూడా చేయండి. దీని కారణంగా మీ జీవితంలో ఉన్న చాలా కష్టాల నుండి మీరైతే బయటికి రాగలుగుతారు. అనుకూలమైన ఫలితాలు కూడా చూడగలుగుతారు. మీకు అన్ని విధాలుగా వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఏవైతే చికాకులతో మీరు ఇన్ని రోజులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారో, లేదా శత్రుబాధ, ఒత్తిడి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటన్నిటి నుండి కూడా బయటకు వచ్చే సమయం ఈ సమయం అనే చెప్పుకోవాలి. ఈ ముఖ్యంగా ఏంటంటే అనుకూలంగా మీకు ఏ ఏ విషయాల్లో లేకపోయినా కూడా ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పాటించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు చూడగలుగుతారు. మీరేమైనా స్థలాన్ని కానీ వాహనాల్ని కానీ కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవచ్చు.
మీరెవరికైనా అప్పులు ఉన్నా లేదా ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు తీరిపోయే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారు అభివృద్ధిని చూస్తారు. అనుకోకుండా కొన్ని విషయాల యందు సంతోషాన్ని చూస్తారు. కొన్ని విషయాల యందు సమస్యలు ఎదుర్కొంటారు. అనుకున్న దానికన్నా ఖర్చు చాలా అధికంగా అవుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఏంటంటే కోరుకున్న విషయాల్లో అంటే మీరు ఇష్టపడిన కొన్ని దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ధైర్యంగా ఉండాలి. ఒకానొక సందర్భంలో మానసిక ప్రశాంతతని కోల్పోతారు. అన్ని విధాలుగా మీకు సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో నష్టాలు తప్పవు. స్త్రీల విషయానికి వచ్చినట్లయితే ప్రశాంతత కోల్పోతారు. భయానక వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. కానీ వాటిని మీరు ఎదుర్కోగలిగితే శుభ ఫలితాలు చూడగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. రుణ ప్రయత్నం కూడా ఖచ్చితంగా సిద్ధిస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు కొంత ఊరట అనేది కలుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం అభివృద్ధిగా ఉంటుంది. మానసిక ప్రశాంతతని కూడా కోల్పోయినప్పటికీ అభివృద్ధి అయిన జీవితాన్ని చూడగలుగుతారు. ఆరోగ్య సూచనల విషయంలో జాగ్రత్త పడండి. అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. కానీ మీరు తీసుకున్న నిర్ణయాల విషయాల్లో ఒక దాని మీద స్టాండ్ అయి ఉండాలి. లేకుంటే కష్టాలు తప్పవు. కుంభరాశి వారికి అదృష్టం ఎంతైతే కనిపిస్తుందో ఈ సమయంలో కొద్దిగా శత్రుబాధ కూడా అంతే కనిపిస్తూ ఉంది. వీరు ముఖ్యంగా చెప్పాలంటే వీరి యొక్క లక్షణం ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. దీని కారణంగానే మీరు చాలా వరకు కూడా నష్టాలనేవి అధికంగా చూస్తారు. కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపైనే స్టాండ్ అయి ఉండే విధంగా ఉండండి. అప్పుడు మీకు కీర్తి ప్రతిష్టలు సాధించుకోవడం మాత్రమే కాదు, చాలా మంది యొక్క ప్రేమాభిమానాలు కూడా పొందగలుగుతారు. కాబట్టి ఈ విషయంలో చాలా వరకు కూడా చూసుకోండి. చాలా సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉద్యోగం కోసం అంటే ఉద్యోగం చెయ్యాలి అనుకున్నా కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం కారణంగానో లేదా కొన్ని కారణాల వల్ల నిరాశ చెందుతూ ఉన్నారో వారికి ఊరట తప్పనిసరిగా లభిస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని చేయగలుగుతారు. ఖచ్చితంగా కోరుకున్న జీవితాన్ని కూడా పొందగలుగుతారు. కాబట్టి కుంభరాశి వారు చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి. కుదిరినంత వరకు కూడా ముందు చెప్పిన విధంగా మీరు కనుక పరిహారాలు పాటించుకుంటే కష్టాల నుండి దూరం అవ్వడం మాత్రమే కాదు, జీవితంలో పలు మార్పులు కూడా చూడగలుగుతారు. చూశారు కదా కుంభరాశి వారికి ఆగస్టు 15 ఏకాదశి లోపుగా ఎలా ఉంటుంది, వీరి కష్టాలు దూరం కావాలంటే ఏం చేయాలి అనేది చూశారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.